నమస్తే అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనము వైదేహీనగర్ వనశిల్పురం చూడండి, సిరిపురం వెంకటరెడ్డి మరి రేణుక గారింటికి వచ్చామండి. చాలా సీనియర్ గార్డెనర్ వీరింటికి వచ్చాము మనము. ఇవాళ వీరి గార్డెన్ చేస్తున్నాము. ఓకేనా? కింద కూడా చాలా బాగా పెట్టారు వీరు, చూడండి. ఇప్పుడు మనము పైకి వెళ్ళి మాట్లాడదాం మేడం గారితో. మిట్లను కూడా పెట్టుకున్నారు మేడం గారు, మాట్లాడాలి మేడం గారితో. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? రేణుక గారు బాగున్నారా? మీరు చాలా అయిపోయింది, మనం 2 years అయింది దగ్గర మనం అనుకోబట్టి ఇప్పుడు వీలైంది మళ్ళీ మనకి. థ్యాంక్ యూ ఫర్ ఇదండి, మాకు ఆ ఛాన్స్ ఇచ్చేందుకు గార్డెన్ చేయడానికి. థ్యాంక్ యూ. చెప్పండి, ఇక్కడ మనం చెప్తారా మీరు? ఇక్కడ ఈ మొక్కల గురించి ఎప్పుడు పెట్టారు, ఏంటి అంటే? మీరు స్టార్టింగ్ ఎప్పుడు? స్టార్టింగ్ కింద ఆల్మోస్ట్ 15 years. ఓ 15 years. అంతకుముందు పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ లో, ఇప్పుడు పైన డూప్లెక్స్ కట్టుకున్నాం. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు పైన పెట్టుకున్నాం. ఓకే. ఇవన్నీ తర్వాత చేశారు, చాలా బాగుంది, సూపర్. అన్ని తలిగించారు ఇంకా దానికి, మంచి, వెరీ గుడ్. ఇంట్లో ఏమైనా పెట్టారా అండి మరి? ముందుగా కృష్ణుడు, నమస్కారం. ఇంట్లో కూడా కొన్ని పెట్టారు, మంచి ఏమంటారు దాన్ని, యాంటీ పొల్యూటెంట్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్. యాక్చువల్లీ చెప్పండి, ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ పెట్టారు. ఇక్కడ కొన్ని జెడ్ ప్లాంట్స్ పెట్టారు, ఇక్కడ బాగుంది. ఇక స్టాండ్ బాగుందండి, చూడండి. ఇది ఒక గుడ్ ఐడియా, నేను అదే చెప్తుంటాను. గార్డెన్స్ గార్డెన్స్ చేస్తుంటే చూడండి, ఒక ఐడియా ఇది తెచ్చుకోవచ్చు మన గార్డెన్. ఎంత ఐడియా మనం దాన్ని, స్టాండ్ ఎంత ఏమన్నా? స్టాండ్ మీషోలో తీసుకున్నా అండి, 800 అలా వచ్చింది, 1000 లో వచ్చింది. చాలా బాగుందండి, 1000 రూపీస్ అయినా సరే బాగుంది. చూడండి, 5 ప్లాంట్స్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఒక మూలకు పెట్టేస్తే దాన్ని నీళ్ళు కూడా పోసే పనిలే, మనం కొన్ని నీళ్ళే సరిపోతుంది. ఎంత బాగుంది చూడండి సిస్టమ్. అదే ఓకే, స్టాండ్ ఒకటి కూడా మంచిదండి. అటు ఒక 5-6 ప్లాంట్స్ చూడు, 1 2 3 4 5 6 వచ్చేసినాయి. ఎంత యూస్ఫుల్ చూడ, ఒక కార్నర్కి వెళ్ళిపోయింది అది. మీకు మా ప్లేస్ సేవింగ్ కూడా ఉంది, బాగుంది కదా. డూప్లెక్స్ మెట్ల మధ్యలోకి వెళ్ళి గార్డెన్కి వెళ్ళాలి మనం. ఇట్లా మెట్ల మీద కూడా తలిగి చేశారు, ఇదిగోండి. మెట్ల కూడా అంత బాగా చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి? ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్, డూప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్. ఓకే. ఇక్కడ చూడండి మొక్కలు, అబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయి మరి రోజులు చూస్తుంటే. చూడండి ఎంత బాగున్నాయి, చూడండి మొక్కలు. ఇటుపక్క ఉన్నాయండి, ఇంకా ఇటుపక్క ఉన్నాయి. ఓకే, వంకాయల వరకే ఉన్నాయి, పైన కొన్ని పెట్టారు. ఇక్కడ వంకాయల వరకే ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కూడా వంకాయలే. ఇవేం మా రోజు ఎంత పెద్దగా ఉంది, అరచేయ అంత ఉందండి రోజు, చాలా పెద్దగా ఉంది. తలిగిచ్చేసారు మంచిగా దీనికి పక్కన. చెప్పండి, ఇంకేమన్నా చెప్తున్నారు దీని గురించి? మొక్కలు ఇవన్నీ ఎప్పుడు పెట్టారు? ఇవన్నీ 2 years. ఓకే ఓకే ఓకే. అంతేకాదు, మనం గార్డెన్ కంపల్సరీ పోయినప్పుడు తెచ్చేస్తారు, పెట్టేస్తుంటాము. విచిత్రమైన ఎంత ప్లేస్ లేకుండా మళ్ళీ అడ్జస్ట్ అయిపోతాయండి అవి. రావి చెట్టు పెట్టారు, మంచిగా చేశారు. రోజు మళ్ళీ శంకు పూలు ఉన్నాయి, బ్లూ. ఇంకా చెప్పండి. చిన్న ఓకే, కింది నుంచి వచ్చిందంట. ఓ బాబాయ్, గమనించట్లేదు, ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ కింది నుంచి గ్రేప్ చెట్టు పైకి వచ్చిందండి. ఓ ఓకే. రాధా మనోహర్ కింది నుంచి పైకి వచ్చింది. ఓ మై గ్రేట్, వెరీ గుడ్. అవును, మెడిసినల్ చాలా అడుగుతారు. మెడిసినల్ ప్లాంట్ అండి, నాట్ ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్, ఇది మెడిసినల్ ప్లాంట్. మీకు వీడియో పెడతాను, షేర్ చేస్తాను, చూడండి. చాలా మంచి మెడిసినల్ ప్లాంట్. ఓకే. ఇంకా పైన కూడా ఉందంట, మేడం గారు పైన కూడా వెళ్ళమంటున్నారు, చూద్దాం. సరేనా? అసలు మేము బాగానే ఉండొచ్చు అట్లా. మన గార్డెనర్స్ చూడండి, ఇవే రెగ్యులర్ కనబడుతుండే మన గార్డెనర్స్లో ఐటమ్స్. ఈ సెకండ్ ఫ్లోర్ అండి, సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. చూడండి
ఎంత బాగుంది. సెకండ్ ఫ్లోర్ అండి. రాగానే టొమాటోస్ వెల్కమ్ పలుకుతున్నాయి మనకి. ఓకే, కాస్మోస్ అట్లాగే కాస్మోస్ వెల్కమ్ పలుకుతున్నాయి మనకి. ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్. ఓహోహోహో, సపోటా చాలా బాగుంది చూడండి. సపోటా ఎప్పుడు పెట్టారండి ఇంకా ఇవన్నీ కూడా? ఇది ఇంపార్టెంట్ చాలా. గ్రేప్ బంచ్ చూడండి. వావ్, సూపర్, ఎక్సలెంట్. మధుమాలతి, ఎస్ మధుమాలతి. చాలా చూడండి మధుమాలతిని కూడా. అవును, అప్పుడొక్కసారి చూసే చాలా రోజుల కింద మళ్ళీ ఇప్పుడు చూస్తుంది మధుమాలతి. పెడతారు కానీ కనబడదు, ఎక్కడెక్కడో పెడుతుంటారు కొంతమంది. ఇంకా అంజీర్, ఇక్కడ అంజీర్ ఉన్నాయి. ఇంకా ఇది సీడ్లెస్ నిమ్మ అండి. సీడ్లెస్ నిమ్మ, మై గాడ్ ఎంత పెద్దగా ఉన్నాయి. చాలా ఉండే, ఇంకా చాలా పెద్దగా ఉన్నాయండి సీడ్లెస్ నిమ్మ. పూత వస్తుంది. ఓ సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది బార్బడోస్ చెర్రీ. బార్బడోస్ చెర్రీ, గుడ్. ఇంకా అది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ పెద్దగా ఉంది బాగా. ఓకే, రోజ్ ఫ్లవర్స్. ఓకే, వావ్ సూపర్. ఇదొక సెక్షన్, ఫ్లవర్ సెక్షన్ బాగా పెట్టారు, చాలా బాగుంది, ఎక్సలెంట్. కాస్మోస్ చూడండి, మళ్ళీ టొమాటో, మళ్ళీ ఇది కూడా నిమ్మ బాగుంది. ఫ్లవర్స్ బాగున్నాయి. పుదీనా, ఎస్, రోజు అవసరం మనకి వంటలో. ఇంకా బయటకు పోనక్కర్లే, పుదీనా కోసం పొడి వేసుకుంటే సరిపోతుంది. గుడ్. ఇది చూడండి ఎంత అట్రాక్షన్ మనకు అసలు, రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ చూద్దామండి ఇంకా ఏమున్నాయి ఇక్కడ. మార్నింగ్ గ్లోరీ అక్కడ ఉంది. అట్లానే కాస్మోస్ మాత్రము మంచిగా ఉంది. ఇది చాలా అట్రాక్షన్ మనకి. ఎల్లో ఫ్లవర్స్ చాలా అట్రాక్షన్ మన గార్డెన్కి. మన అన్నిటికీ తీసుకొస్తారు అనమాట. మన బీస్ కానీ, ఇది కానీ, బటర్ఫ్లైస్ ఇలా అట్రాక్ట్ చేస్తాయి ఎల్లో ఫ్లవర్స్. అది ఇది ఫాల్సా మొక్క అండి. ఇది ఫాల్సా. ఓ గుడ్ గుడ్, వెరీ ఉసిరి. అవును, చిన్న ఉసిరి బాగుంది. ఇంకా ఇక్కడ వంకాయ, మళ్ళీ మీకు సరిపోతాయి వంకాయలు. తర్వాత ఈ మనకు డైలీ అవసరం అనేది తీసుకుంటే సరిపోతుంది మనకు కదా అండి. మంచి మేనేజ్ చేస్తున్నానండి. కొన్ని చోట్ల కింద చూడండి, కింద మంచి స్టాండ్స్ వేసేసారు, ఇట్లా పెట్టేశారు. కొన్ని చోట్ల నేను చూసాను కింద పెట్టేశారు. కింద పెట్టొద్దండి, ఎంత స్లాబ్ స్ట్రాంగ్ ఉన్నా ఏదున్నా కూడా మన క్లీనింగ్ ఈజీగా ఉంటుంది పైన పెట్టుకుంటే. ఇక్కడ ఆకుకూరలే. ఇది మరి మీకు అచ్చా, ఇది ఎప్పుడు కట్టారండి? మరి మంచిగా కట్టారు, మంచి పని చేశారండి. ఇది బాగా పని చేశారు. కొంతమంది ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అండి దీనికి. టెర్రస్ గార్డెన్ లా పర్మనెంట్ సొల్యూషన్ ఇది. ఇలాచి ప్లాంట్ బాగా పెరిగింది. ఈ మడులు కట్టడం వల్ల ఏంటంటే బాగా సెట్ అయిపోతుంది గార్డెన్. ఇంకా చాలా మందికి అంటే ఒకటి, మనం టెర్రస్ గార్డెన్ పెట్టినాక మళ్ళీ చేయలేము, ముందే చేసేయాలి. మనం అన్ని కొనుక్కొని వచ్చి అన్ని కొనుక్కున్న తర్వాత మళ్ళీ మనం దీనికి మళ్ళీ బాగా ఖర్చు అవుతాం మనకి అట్లా. ఇంకా చెప్పండి. ఇంకా తులసి, ఓకే, పెద్దగా ఉంది చాలా. మీకు గ్రూప్ ఉంది కదండి, ఆ గ్రూప్ లో తీసుకున్నాం. ఓకే, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తీసుకున్నాము. మంచి పని చేశారు. అయ్యో వస్తుంది, అయిపోతుంది. ఇంకా దీంట్లో ఒక్కసారి దీంట్లో పెట్టారంటే ఇంకా సెట్ అయిపోతుంది. మిర్చి కూడా ఉంది వీళ్ళకి. ఇంకా మిర్చి, వంకాయ, మనకి ఇట్లాంటివి రోజువారీ అవసరం పడి పెట్టుకుంటే సరిపోతుంది. అమ్మో, చిక్కుడుగా చూడండి, గుత్తులుగా ఉంది, బాగుంది, చాలా చాలా బాగున్నాయండి. వంకాయ, టమాటా, మళ్ళీ మధ్యలో మునగ ఉంది. ఇంకేం కావాలి మనకి? చాలా అవసరం. మనకు మునగ ప్లాంట్ చాలా అవసరం అండి మనకి. ఇక్కడ వంకాయ చెట్లు, వాషింగ్ మిషన్ లో లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ కట్ చేసి. అవును, మంచి పని చేశారు. టమాటా చెట్లు అసలు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట. చామంతులు, అలాగే టమాటాలు, రోజువారీ అవసరం పడేటివి మొత్తం పెట్టేసుకున్నారు మేడం గారు బాగా. ఇందులో పాలకూర కూడా ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. పాలకూర, పుదీనా బాగుంది. మొత్తం మడులు కట్టేశారు. మడులు కట్టడం వల్ల మనకు అడ్వాంటేజ్ అండి. గుడ్ గుడ్. అట్లా వస్తాం, అట్లా వచ్చేసి ఇక్కడ నుంచి అట్లా వస్తాను నేను. మీరు మంచి యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇవి పడేస్తుంటారు చాలా మంది, అవి పాడైపోతే. గార్డెనర్స్ అదే కదా, పడేయకుండా మనం యూజ్ చేస్తుంటాం. అట్లా టొమాటో అండి, మళ్ళీ
అది పర్పుల్ చిక్కుడు అండి. ఇక్కడ ఇదో రీ బా కలర్ అబ్జర్వ్ చేయట్లే. 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఇందులో. ఓహో చిక్కుడు నాకు కూడా దీన్ని మన అనపక అంటారు యాక్చువల్. మరి ఇప్పుడు ఈ రోజు ఏం దాని ఇది పాత సిస్టమ్ అనపక అనేవాళ్ళు అంటే ఇట్లా ఈ సైజ్ అయితే. మరి ఈ కొత్త నేమ్స్ వస్తున్నాయి ఏమో మనకు తెలియట్లేదు. ఇది కూడా బా ఎంత కలర్ఫుల్ చూడండి, ఎంత బాగుంది చూడండి అస్సలు, ఎంత బాగుంది. బా సూపర్. ఇది ఒక వెరైటీ చూస్తున్నాం మీ దగ్గర. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ చెప్పండి, లోటస్ చెప్పండి. లోటస్ కోసమని కట్టించామండి. అన్ని లోటస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డార్మెన్సీ పీరియడ్ కదా. అవును. ఇక్కడ అరటి చెట్లు పెట్టారు, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అందుకనే నేను అంటాను, ఈ కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మడులు కట్టించుకోండి. ఒక్కసారి ఎక్స్పెండిచర్ అవుతుందేమో కానీ మీకు ఎక్కువ అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి ఇట్లా కట్టించేస్తే మీరు ఇంకా చాలా బాగుంటుంది. మీ మేస్త్రులకు చెప్పేసి ఇలా కట్టించేసేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఒక్కసారి పెట్టేసి ఇట్లాంటి ఇదే మొక్కలు మీరు కింద పెడితే మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. మేము కింద పెడితే తీసేయాల్సి వస్తుంది. మీరు ఇళ్ళలో పునాదులోకి వెళ్ళిపోతాయి ఈ అరటి చెట్లు కూడా. మీరు చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, ఈ బనానా ఇవి రూట్స్ ఆర్ డేంజరస్ టు బిల్డింగ్స్ అని ఉంటుంది, తీసేస్తున్నారు చాలామంది ఈ మధ్య. అదే మీరు ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి, ఎంత పెరిగినా లోపలే ఉంటుంది మీకు అట్లా. అవన్నీ పల్లి చెట్లు సార్. ఇక్కడ ఇక్కడ చిల్ల పల్లి చేను కదా, ఇంకేం కావాలి అయిపోయి మరి సరిపోతుంది. గుడ్ గుడ్ గుడ్. పసుపు చెట్లు ఇది చూడండి ఎంత బాగా చేశారు మేడం గారు. అన్ని ఇక్కడే వేసేసుకుంటూ పోతున్నారు, మంచి భవ్యం తయారు చేసేస్తున్నారు ఇక్కడే మొత్తం ఇంకా కదా, ఏమి వేస్ట్ చేయకుండా. గుడ్. మళ్ళీ మందార చెట్లు వచ్చాయి ఇక్కడ. దొండతీగ వస్తుంది. ఓకే, మంచి. ఒక్కసారి వస్తే ఇక్కడ దీనికి పాలిచ్చేసి ఒక్కసారి పాకితే ఇంకా అది పోదు, ఇంకా కంటిన్యూ అవుతుంటుందండి. చిన్న తోట కాదు, పెద్ద తోట. మీకు కావాల్సినవి ఉన్నాయి. ఇంకేం కావాలండి? టొమాటో, వంకాయ, చిక్కుడుకాయ ఉంది, అన్ని రకాల చిక్కుడుకాయలు, అరటికి చెట్టు, మునగ, మీకు ఏం కావాలండి అన్ని రకాలు ఉన్నాయి. ఆలు ఉంది, అయిపోతుంది ఆలు. ఇది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చూడండి. వాటర్ పంప్ని కట్ చేసి చేసేసారు. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నమాట. ఏది కూడా వేస్ట్ చేయట్లేదు. ఇదొక చిక్కుడు చూడండి, ఇదొక వెరైటీ చిక్కుడు, కడుపు చిక్కుడు అంటారేమో. కడుపు చిక్కుడు అంటారు. ఏది వేస్ట్ చేయట్లేదు, అన్నీ యూజ్ చేస్తున్నారు మేడం గారు. ఇది వీటి కోసమా, పిట్టల కోసం పెట్టారు చూడండి. గార్డెనర్స్ అదొకటి అంశం, మనకి పిట్టల కోసం పెట్టేస్తుంటాం మనం. ఇది కూడా మెయిన్ దీనివల్ల అడ్వాంటేజ్ అండి మనకి. మీ మడులు కట్టడం వల్ల మంచి అడ్వాంటేజ్ వచ్చింది. ఇక్కడ చెప్పండి ఇంకా. ఇది ఇక్కడ అన్ని వాటర్ ప్లాంట్స్, కలువ పూలు, వాటర్ లిలీస్ అన్ని. వాటర్ లిలీస్ ఇప్పుడు పూసినాయి కానీ ఇప్పుడు నిద్ర వస్తూ ఉంటాయి. అవునవును. ఇది కూడా చూడండి, బాటిల్స్ ఏం వేస్ట్ చేయకుండా బాటిల్స్ కూడా దాన్ని అన్ని ఇచ్చేసేసి వాడడం. దాన్ని అదే కదా మరి, యూజ్ చేయాలంటే యూజ్ చేయాలా అట్లా. ఈ విధంగా మొత్తానికి చాలా బాగా చేశారు. రోజెస్ అంటే ఆల్ టైప్స్ ఉన్నాయి. రోజెస్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, జినియా పూలు ఉన్నాయి. మనకు అసలు ఏం లేదు, మీకు రోజువారీ కావాల్సినవి అన్నీ ఉన్నాయండి వీరి దగ్గర. ఇంకా మళ్ళీ ఏమంటారు చిన్న గార్డెన్ అంటారు. ఇంకా నేనేం చెప్పాలా? మొన్న కూడా చేస్తా అంటప్పటికి నాదేమి లేండి చిన్న గార్డెన్ అంటున్నారు. మరి కాదు కదా, అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి చేస్తారు, ఏముందండి. ఇంకోటి తెచ్చాము సీడ్లెస్, ఇది ఆల్రెడీ బాగా వస్తుందని. ఇది చూడండి ఎంత అట్రాక్షన్. ఇంకేం కావాలి చెప్పండి గార్డెన్ లో? చాలా ఇచ్చేసారు. మీరు అసలు గార్డెన్ లో లేని ఐటమ్ లేదండి. గార్డెన్ లో, వేరే గార్డెన్ లో మళ్ళీ లేదు అంటారు. ఏం చెప్పాలా? అన్నిట్లో కంటే సీడ్లెస్ ఏమైనా ఎక్కువ ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుంది. మరి ఎంత బాగా వస్తుంది. ఫ్లవర్స్ చూడండి ఎన్ని బాగా వస్తున్నాయి. ఫ్లవర్స్ మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది, వస్తూనే ఉంటుంది. ఇది చాలా బాగుందండి. గుడ్ గుడ్ గుడ్. అవును, సపోటాలు ఉన్నాయి. అవును. ఏం కావాలా? ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజ్జీస్, మనకు తర్వాత ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలండి మీకు? మళ్ళీ గార్డెన్ చిన్నది అంటారు మీరు. ఓకేనా అండి? ఓకే అండి.
చెప్పండి ఇంకా. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. చాలా దాదాపు 2 years అయిపోయింది మనకు ఇది చేయడానికి. 2 years అయిపోయింది నుంచి నన్ను అడుగుతూనే ఉన్నారండి. ఇప్పటికి వీలు పడింది. థ్యాంక్ యూ. మీ గార్డెన్ చేసిన చాలా సంతోషం. థ్యాంక్ యూ.